తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ అన్య రాజులను పాపము చేయకుండా ఆపిన దేవుడు నీతిమంతులైన వారిని పాపం చేయకుండా ఆపలేడా, ఆపగలడా అనే అంశాన్ని బట్టి క్లుప్తముగా లేఖనానుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు అన్యజనులను దేవుడు పాపం చేయకుండా ఆపటం ఏంటి? అలాగైతే నీతిమంతులైన వారిని పాపం చేయకుండా ఎందుకు ఆపట్లేదు? ఏంటి బ్రదర్ గారు మాట్లాడేది అది లాగుంది అనిపిస్తుందా? నిజమే, ఈ మాట విన్నా, ఈ టైటిల్ చూసినా మీకు అనిపించవచ్చు, సహజం అది. సో నేను చెప్పేది మాత్రము లేఖనానుసారంగా వాస్తవమైన సంగతిని విని తదుపరి మీరే గ్రహిస్తారు. విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇద్దరు అన్య రాజులు, మరి నీతిమంతులైనటువంటి అబ్రహాం గారు, శారమ్మ గారు దేవుని చేత ప్రత్యేక కార్యక్రమం జరిగించడానికి అన్యుల్లో నుండి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు మనకు తెలుసు. వారి ద్వారా కూడా దేవుడు ప్రపంచ ప్రజలను ఆశీర్వదిస్తాను అని వారు అడగకపోయినా వారితోనే దేవుడు వాగ్దానం చేశాడు. బాగుంది. ఇట్టి పరిస్థితిలో సాగుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు, ఇక్కడ ఫిలిస్తీన్ దేశం గెరార్లో ఏమండి అబీమెలెకు, వీరిరువురు రాజులు కూడా ఆనాటి దేశం పరిపాలిస్తున్నటువంటి అధికారులు. ఏమండి ఈ అబ్రహాం భార్యని వారి యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో వారిని శారమ్మ గారికి ఎటువంటి ఆపద, నష్టం, కష్టం కలగకుండా, లేక ఆమెను ముట్టనివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. బాగా గమనించాలి. ఎందుకని ఇక్కడ ఫరోను ముట్టనీయలేదు, అక్కడ ఫిలిస్తీన్ దేశమైన గెరార్లో కూడా అబీమెలెకు రాజును కూడా శారమ్మ గారిని ముట్టనీయలేదు, ఆపాడు. సో అబ్రహాం గారి ఇంటి దగ్గర నుండి వారి యొక్క ఇళ్లకు తీసుకొని వెళ్ళిపోతుంటే ఆపల, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోనిచ్చాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు శారమ్మ గారిని ముట్టనీయకుండా ఆపాడు. కారణం ఏమై ఉండాలి? అలాగే దేవుని పిల్లలరా, యోసేపు గారు కూడా మరి ఆ యొక్క పాపం చేయనీయకుండా చివరి దాకా వచ్చేలాగా చూశాడు, కానీ ముందే పాపం చేయనీయకుండా మట్టికి ఆపల. ఈ మూడు విషయాల్లో మరి ఎందుకు దేవుడు పాపం చేయనీయకుండా ఆపాడు అని అంటే, ఆయన పిల్లలైనటువంటి వారు మాత్రము వారి హృదయంలో కానీ, వారి తలంపులో, ఊహల, ఉద్దేశాల్లో కానీ ఎటువంటి పాపం చేద్దాము అనేటువంటి తలంపు మాత్రం వారికి లేదు. వారు నీతిమంతులుగా ఉన్నారు కనుక నీతిమంతులైనటువంటి వారిని పాడు చేయటానికి, ఆ నీతిని తప్పించటానికి సహజంగా ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు, శోధనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైతే ఆ శోధనలో నిలబడతారో, ఆ వచ్చిన అవకాశాన్ని దేవుని పిల్లలరా సద్వినియోగపరచుకుందాము అనుకోకుండా దేవుని కొరకు నిలబడతారో, అట్టి వారి ఎడల దేవుడు వెంటనే కార్యాలు జరిగించి ఆ కార్యంలో వీరు నష్టపోకుండా, వీరు పాపం చేయకుండా ఆపుతాడంటంలో చక్కగా మరి మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి. సో వారికి ఇష్టం లేదు, వాళ్ళు తీసుకొని వచ్చి రాబడ్డారు. ఏమండి కనుక వీళ్ళే వాళ్ళని ఏదో చేసేది, తప్పులు లాగేదాము అన్నట్టుగా ప్రయత్నించారు కనుక దేవుడు వారిని పాపంలో పడకుండా ఆపాడు. అంటే ఇక్కడ దేవుని పిల్లలారా ఒకటి గమనించాలి. అక్కడ వీరిని ఈ శారమ్మ గారి ఇంటికి వెళ్ళనీయకుండా, ఆ యోసేపు గారిని ఇంటిలోనికి తీసుకొని వెళ్లకుండా, కాదు అంటున్నాడు కదా, అప్పుడే ఆపొచ్చు కదా అనే ప్రశ్న మనకి వస్తుంది. కానీ మనం భక్తి విషయంలో నీతిమంతుగా యథార్థతగా ఉన్నామో లేదని చివరి వరకు కూడా దేవుడు పరీక్షిస్తూ చూస్తాడనే సంగతిని ఇక్కడ మనం గ్రహించడానికి ఒక అవకాశం ఉంది. ఏమండి కనుక వీరు తప్పు చేయటానికి వారిని ప్రోత్సహించారు, తప్పులో పడని కూడా తన పిల్లలను తాను దేవుడు కాపాడుకున్నాడు.
ఇది ఇక్కడ ఆలోచించవలసిన విషయం. అందుకే వారిని తప్పు చేయనీయకుండా వీళ్ళు నీతిమంతులు కొండగా తప్పులు మరి వారి ద్వారా తప్పు పొంది అదే దేవుని చేత మరి శిక్షింపబడకుండా ఉండటానికి దేవుడు అని కాపాడాడు. సో వీరు కూడా ఇప్పుడు షారా గారు ఆ రాజుల ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ యోసేపు గారు ఆ యొక్క ఆమె పట్టుకున్నప్పుడు చక్కగా వీళ్ళు కమిట్మెంట్ అవ్వటానికి ఇష్టపడినట్లయితే దేవుడు కాపాడు. నీకు మనసులో కోరిక ఉంది కనుక అది చేసుకున్నాలనుకొని వెళ్ళిపోతున్నావు గనుక ఒక అవకాశం వచ్చింది సద్వినియోగపడి చేసుకుని ఆహా ఓహో ఆనందపడిపోదాం అనుకుని నువ్వు అనుకున్నట్లయితే వాడిని కాపాడవలసిన అవసరత కాపాడరు కూడా. నీతిగా నిలబడితే నీ మీదకి ఏదైనా వస్తుంది అంటే అప్పుడు తప్పనిసరిగా దేవుడు యాక్షన్లోనికి వస్తాడు. అక్కడ నీకు నష్టం కలగనీయకుండా తప్పించడానికి దేవుని సంకల్పం. ఎందుకంటే నీతిమంతుడిని ఎప్పుడు కూడా ప్రియ దేవుని పిల్లలారా అవినీతిమంతుడుగా ఎవరైనా చేస్తానికి ప్రయత్నించిన ఊరుకోడు. దేవుడు కూడా నీతిమంతుని అవినీతిమంతుడు తీర్పు తీర్చడు. ఏమండి అన్న సంగతిని మనం గ్రహించాలి. ఇక్కడ వాళ్ళకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తున్నారు. వారు నిలబడ్డారు. మరొక దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి ఆయనే తప్పిస్తాడని లేఖనం కూడా 34వ కీర్తనలో మనం చూస్తుంటాం. సో దీన్ని చక్కగా అర్థం చేసుకుంటూ ఒక మాట మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు పొరుగు దేశంలో ఉన్నప్పటికైనా ప్రేమిన వాళ్ళరా వారు ఏం చేశారు? వారిని అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా సింహాల బోర్లోకి వెళ్ళిపోకుండా కాపాడలా, వెళ్ళిపోనిచ్చాడు. అంతవరకు కూడా వారి విశ్వాసాన్ని వారి ధైర్యాన్ని దేవునికి నిలబడే తీరును ఆయన చూశాడు. అప్పటికి కూడా వాళ్ళు ఏం చూశాడు? విశ్వాసం చూశాడు, ధైర్యాన్ని చూశాడు. సో ఆయన కొరకు ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడే తత్వంలో ఉన్నటువంటి ఆ నిలబడిన తీరును చూసి ఆ ప్రపంచ ప్రజలందరినీ ఆ నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు చూపించడానికి కూడా వారు సింహాల బోన్లు వేయబడినా అగ్నిగుండంలో వేయబడినా వారు కాలిపోకుండా సింహాలు వారికి ఎటువంటి హాని చేయకుండా వారిని కాపాడాడు. ఇదెంత చక్కగా ఉంది. అంటే వీళ్ళు విగ్రహార్థం చేయకూడదు కదా, వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం విగ్రహార్థం చేయకూడదు. మేము మొక్కునన్నారు. ఇంకోటి ఏంటి? ప్రార్థన చేయొద్దు అన్నాడు దానియేలు గారిని. ప్రార్థన చేయకపోవటమే తప్పు అంటే పాపము అంటాడు మా సమూయేలు గారు. 1 సమూయేలు 12:24-3 ఏమండి? కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు కనుక ఆ నిలబడినప్పుడు ఆ శిక్ష వాళ్ళ మీదకు వచ్చి మీద పడినా అప్పటికే వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు వారిని తప్పించాడు, వాడిని కాపాడాడు. ఇక అయిపోయింది లేక ఇక్కడ ఈ అగ్నిగుండంలోకి వచ్చేసరికి కాపాడలేదు అలా అనుకున్నారు అనుకోండి, ఇక తప్పించలే అనేటువంటి అనాలోచితున్న అవిశ్వాసం అల్ప విశ్వాసం వారి జీవితంలో వస్తే వారిని కూడా కాపాడు. అల్ప విశ్వాసం ద్వారా అవిశ్వాసం ద్వారా కార్యాలు జరగవు కదా, ఆయన చేయడు కదా. దేవుడు ఏ కార్యం చూస్తూ సరే పరిపూర్ణ విశ్వాసం చూస్తూ ఆ కార్యాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది దైవ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు. కొన్ని సంఘటనలు వేరు జరిగినా ఇది మాత్రం పక్కా వాస్తవంగా మనం గ్రహించాలి. ఇది ఒకటి. అంటే ఎందుకు ఆపలేదు ఏమండి? ఎందుకు ఈ బిడలేడలు ఆపాడు అని అంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని వారు అవినీతిమంతులుగా మరి మార్చడానికి ఆ క్రియలు చేస్తుండే కనుక తన పక్షాన్ని పక్కాగా నిలబడ్డారు కనుక వారిని ఆపాడు. దీన్ని బట్టి మీరు నేను గమనించవలసింది ఏంటంటే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి, సహజం. ఎందుకంటే నీతిని జరిగించడం దుష్టుని యందున లోకము కనుక దుష్టుడు ఊరుకోడు. అంటే నీతిమంతులు ఈ దుష్టుని యందున లోకానికి వేరవుతున్నారు కనుక మరల లోకంలో లాగటానికి పాపంలో లాగటానికి నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. నిన్ను వేరు చేసిన దేవుని పక్షాన నువ్వు ఉంటే, దేవుని బట్టి నువ్వు వేరయ్యి ఆయన చిత్తం జరిగించినందుకు నిలబడితే లోకము దుష్టుడు అందరూ ఏకమై నీ మీదకి వచ్చినా ఏమీ చేయకుండా దేవుడు మాత్రం ఆపటంలో తప్పనిసరిగా కార్యము నష్టం కలగకుండా ఆపుతాడు అంటంలో ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ ఆ యొక్క శారమ్మ గారు కానీ మరి అబ్రహాం గారు కానీ ఇక్కడ యోసేపు గారు కానీ చక్కని అవకాశాలు వచ్చినాయి. నో అని అన్నారు, కాపాడాడు. కనుక ఆయన పక్షాన్ని నిలబడితే ఎంతటి వాళ్ళని సరే నీ మీద దాడి చేయకుండా నిన్ను పాపం లాగాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా వమ్ము చేసి నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అక్కడ నిరూపించుకుంటాడు, నీకు నష్టం కలగనికుండా చేసి అట్ ద సేమ్ టైం ఆయన ఘనపరచబట్టడానికి కూడా అవకాశం అనే సంగతిని ఈ మాటను బట్టి మనం గమనించాలి. సో ఈరోజు నీకు నాకు వస్తున్నట్టు కొన్ని పరిస్థితులను బట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశ్రమ చేసుకుని అలా నిలబడటానికి ఒకవేళ ఇటువంటి అవకాశం వచ్చేప్పుడు
అటు నిలబడే కృప దేవుడు మరి ఇట్టి స్థితిగా ఈ స్థితులు కలిగినటువంటి బిడ్డలకు ఇవ్వాలని కూడా నేను తలస్తూ రెండో విషయంలోకి వెళ్తున్నా. ఇక రెండో విషయం, నీతిమంతులను ఎందుకు ఆపలేదు? అదే కదా మన రెండో మాట. ఎందుకు ఆపలేదు? నీతిమంతులను ఆపాలి కదా. మరి నీతిని జరిగిస్తున్నప్పుడు మరి పాపంలో పడకుండా ఆపలేదు అంటే ఇక్కడ నీతిమంతులను ఆపాడు, అన్య రాజులు పాపం చేయనీయకుండా. మరి ఇప్పుడు నీతిమంతులే మరి పాపం చేయనీయకుండా ఎందుకు ఆపలేకపోతున్నాడు అనేది కదా మెయిన్ మన ప్రశ్నలో భాగం. అంటే నీతిమంతులైనటువంటి వారు పాపం చేయకూడదు, ఆజ్ఞను అతిక్రమింపకూడదు. అలా అతిక్రమించి ఏదైనా చేస్తే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులు అవుతారు, లేకపోతే కఠిన శిక్ష దేవుడు విధిస్తాడు అన్న విధానము జీవో కట్టడ నియమ నిబంధనలో నీతిమంతులైన బిడ్డలకు మాత్రం ఒక క్రమం నియమావళి ఉంటుంది. అది కానీ మనిషి తనకు తానుగా తప్పితే తప్పు శిక్ష వస్తుంది అన్న సంగతి తెలుసు. ఇలా తప్పుతారు, ఒకరు తప్పే అవకాశము, తప్పించేట స్థితి దుష్టుడు ఉన్నాడు కనుక తప్పిస్తాడు అని ముందే దేవుడు అలా తప్పొద్దు, తప్పితే ఇదిగో శిక్ష అని దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించి నీకు నాకు ఇచ్చాడు కనుక దాన్ని చదువుకొని నీతిని కాపాడుకుంటానికి అటువంటి కష్టాలు వచ్చినప్పుడు నిలబడే తత్వం ఉండాలి. కానీ అలా కాకుండా కావాలి అని కానీ నువ్వు పాపం చేస్తే, కావాలని కానీ నువ్వు ఏదో సంతోషపడాలనుకొని నీ సొంత ఉద్దేశాలు ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితిలో దేవుడు కాపాడవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క విధానానికి వ్యతిరేకంగా ఎప్పుడు దేవుడు ఏ పని కూడా చేయడని సంగతి మనందరికి బాగా తెలుసు. గవర్నమెంట్కి వెళ్తా ప్రయత్నించారు. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు కదా, మహారాజు, మరి యథార్థవంతుడు, చక్కటి యుద్ధ వీరుడు, ఏమండి గొప్ప గొప్ప విషయాలు దేవుని కృపను బట్టి ఇశ్రాయేలుకి తెచ్చినటువంటి వాడు, మహారాజులాగా తొలదూకుతూ పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు. మంచిది. సో ఒకనొక రోజున దావీదు గారు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఈయన ఏం చేశాడు? హాయిగా తన్ని పట్టి పడుకుంటాడు. మొదటి రాంగ్ స్టెప్ అక్కడే పడింది దావీదు గారి జీవితంలో. ఏమండి అది అసలు యుద్ధాలకి ఈయన ముందుండి వెళ్ళి విజయాన్ని సంపాదించి మా రాజు జేజేలంటూ పలికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మానేసి ఇక ఇప్పుడు నేను రాకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను రావసరం లేదు, మీరు వెళ్ళండి అన్నట్లుగా వాళ్ళని పంపించేసినట్లుగా యుద్ధానికి వెళ్తే అమ్మోనీలపై యుద్ధానికి వెళ్ళారు. మొత్తం మీద యుద్ధం జరుగుతుంది. ఈయన పడుకున్నాడు. సాయంకాల సమయంలో లేచాడు. ఆ మిద్ది మీద, ఎత్తైన మిద్ది మీద నుండి నడుస్తూ ఉంటే ఒక చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఏం జరిగింది అని అంటే వెంటనే కోరిక పుట్టేసింది. ఆమె ఇంటికి రప్పించుకున్నాడు, ఆమెతో శయనించేసాడు. మొత్తం టోటల్ గా ఇదంతా కూడా ఎంత టైంలో జరిగిందంటే కొంత టైంలో జరిగిపోయింది. వెంటనే ఆమె ఇంటికి పంపించేసాడు. మూడో కంటికి తెలియలే. ఇక్కడ మన నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దావీదు గారు పాపం చేయకుండా ఎందుకు ఆపలేదు దావీదు గారిని? అక్కడ ఆపాడు కదా, తన బిడ్డలైనటువంటి నీతిమంతులైనటువంటి వారు ఇలా అన్యులు చేస్తుంటే ఆపాడు కదా. మరి ఇక్కడ దావీదు గారు చేస్తుంటే ఎందుకు ఆపలేదు? ఆపొచ్చు కదా అన్నట్టు ప్రశ్న అవుతుంది. దీనికి చక్కటి ఉదాహరణ మన జీవితంలో జరుగుతున్నటువంటి చిన్న ఉదాహరణ వాస్తవతను మీ ముందు పెడతా. ఏంటంటే మనం తల్లిదండ్రులుగా ఉన్నాం, బిడ్డలతో చెప్పాం, అది మాస్టర్ కావచ్చు, లేకపోతే ఒక సుపీరియర్ ఆఫీస్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, సందర్భం ఈ దానిలో ఈ ఒక్కటి తీసుకుందాం తల్లిదండ్రులుగా. ఏమండి తల్లిదండ్రులు మనం చెప్పాం, ఇదిగో స్కూల్కి వెళ్తున్నావు కనుక వెళ్ళేటప్పుడు ఎడవ ప్రక్కన వెళ్ళని సహజంగా రోడ్డు రూల్స్ ప్రకారంగా, లేకపోతే రెండవది అక్కడికి వెళ్ళి ఎవరితో గొడవ పడొద్దు, ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు అని చెప్పి వెళ్ళి పంపించాడు. అంటే ఒకవేళ కుడి ప్రక్క కాదని నువ్వు కుడి ప్రక్కకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినప్పుడు కాదని ఎవరితో గొడవ పడినా నీకేదో నష్టం కలిగింది, తద్వారా నేనేదో ఇబ్బంది పడవలసి వస్తుంది కనుక అలా చేయొద్దు నానా అని చెప్పారు. మొత్తం మీద స్కూల్కి వెళ్ళిపోయి కుడి ప్రక్కకి వెళ్ళాము, యాక్సిడెంట్ కాలేరు కొట్టుకున్నాడు ఒకటి. స్కూల్లోకి వెళ్ళాడు యథా ప్రకారంగానే, ఎవనో కుట్టాడు, కరిచాడు అనుకో, ఏమండి జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఏమండి మీ పిల్లలను ఎందుకు పాపం చేయనికుండా ఆపలేదు? ఎందుకు వాడు మరి ఎడం ప్రక్కన కుడి ప్రక్కకి కాలేరు కొట్టుకునేలా చేశారేంటండి? అదండి మీ అబ్బాయిని స్కూల్లోకి వెళ్తే ఎందుకంటే ఆపలేకపోయారు, అలా కొట్టకుండా ఇలా యాక్సిడెంట్ అవ్వకుండా ఎందుకు ఆపలేకపోయారు అని మీ బిడ్డ దగ్గరికి వచ్చి చూడటానికి వచ్చినటువంటి వ్యక్తి అడిగారు అనుకో, మీరేం చెప్తారు? ఏంటి ఏం చెప్తారు అని అంటే నోరెళ్ళకలేదు. చెప్పేమిటి వద్దు అన్నానండి, మరి అలా చేసి నేను ఏం చేయనండి, ఆ శిక్ష వాడు అనిపిస్తాడండి అన్నట్టుగా మాట్లాడతాం కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించలేని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా,
అక్కడ మనం ఎందుకు ఆపలేకపోయామంటే సమాధానం లేదు మన దగ్గర, సమాధానం లేదు. కానీ ఇక్కడ దేవుని విషయానికి వచ్చేటప్పటికి నీతిమంతులుగా ఉన్నటువంటి వారు దేవుడు ఎందుకు ఆపలేదు అనుకొని మన తప్పేంటో మనం తెలుసుకోం. కానీ దేవుడు విధానంలో కలిపి దేవుడు ఎందుకు ఆపలేదని ప్రశ్నించేటటువంటి విధానం మనలో ఉంటుందంటే అసలు మనల్ని ఏమనాలి? కరెక్ట్ అనేది అసలు కరెక్ట్ అని అసలు అంత స్టెబిలిటీ మనకు ఉందంటారా? మనమే మనం ఆపలేకపోతున్నాం. దేవుడు ఎందుకు ఆపుతాడు అని అంటే నువ్వు కావాలని తప్పు చేయటానికి, నువ్వు కావాలని రాంగ్ రూట్ లోకి వెళ్తుంటే, కావాలని గడ్డి అది ఇది తినేస్తున్నాం అనుకోండి, ఆయన అలా చూస్తూ ఉంటూ నీ ద్వారా అనేక బుద్ధి చెప్పిస్తాడు. నేను కాదు అన్న పని చేస్తే వెనకాల ఉన్నటువంటి వారు ఇది చూసి బుద్ధి తెచ్చుకోండి, ఈ పనులు ఇట్లాంటి విషయాలు నేను ఆపను. ఉదాహరణ, డాబాకి దూకేస్తానన్నాం అనుకోండి, ఇరిగిపోద్దన్న సంగతి తెలుసా తెలీదా నీకు? ఒక లీటర్ పాయిజన్ తాగేస్తాను అనుకో, చస్తావని తెలుసా తెలీదా? మరి కావాలని చేస్తే ఎందుకు ఆపుతారు? ఏమండి, ఇలా మన తల్లిదండ్రులు ఎందుకు ఆపలేదు? వీళ్ళనైతే అడగరు, వీళ్ళనైతే అడగరు. కానీ దేవుని అయితే అడిగేసే స్టేజ్లోకి వెళ్తున్నామంటే మన యొక్క మైండ్ సెట్ ఏ రేంజ్ లో ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఒక రోజు ఎందుకు ఆపలేదో మరి బైబిల్ నుండి వచ్చిన ఉదాహరణ చెప్తూ దావీదు గారి దగ్గరికి వచ్చేసి ముగించుకుందాం. ఇప్పుడు అవ్వ ఆదాములు ఉన్నారండి. ఏం చేస్తాడు దేవుడు? తినొద్దు అన్నాడు పండు, తిన్నారు. ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదని అడుగుదామా? అలా అడుగుదాము అని అంటే నీ బిడ్డలు కలిగిన ఇబ్బంది కనుక నువ్వెందుకు ఆపలేదని నిన్ను ప్రశ్నించుకుంటే దేవుడిని ఎందుకు అడుగుతావు? అసలు ఎప్పుడైనా గమనించారు ఇటువంటి విధానంలో? ఇప్పుడు తినొద్దు అని చెప్పాడు, తింటే శిక్ష అని చెప్పాడు, చస్తావు అని చెప్పాడు కదా, మరి ఎందుకు తిన్నావు? కావాలని తిన్నావు. నిన్ను ప్రలోభాలకు లొంగి తిన్నావో, ఆశతో కోరిక పుట్టిస్తే అవన్నీ నేను అడగట్లే. నేను కాదన్న ఆజ్ఞను మీరే కనుక ఆజ్ఞాతిక్రమం పాపం, అందుకని శిక్ష ఇచ్చాడు. ఎందుకు ఆపలేదండి? ఒకటి, అసలు తోటలో ఎందుకు ఎందుకు ఆ యొక్క చెట్టేసాడండి? అసలు ఈ కొండ పాపం చేరిగా తినరు కదండి, సోదొద్దు ఇది. ఇప్పుడు అదే ప్రశ్న మీరు అడుగుతున్నట్లయితే రోడ్డు ఎందుకు వేసారండి? రోడ్డు మీద వాహనాలు నడిచేలాగా చేయకుండా ఉంటే మీ అబ్బాయికి కాలు ఎరగదండి, రోడ్డు లేకుండా ఉంటాడు, బురదలో వెళ్తాడు కదండి అని అలా ఊహించుకుంటావా? అలా ఒప్పుకుంటావు పోని అంటే, మరి రోడ్లో తీడేటి వెళ్తాడండి, స్పీడ్గా మా పల్లెల్లో జరగాలండి, అవి ఉండాలి కనుక నీ కొడుకు చెప్పినా వినలేదు, అడికి ఇరిగింది. సో దానికి నువ్వేం చేస్తావు? సమాధానం ఏంటి? ఎందుకు ఆపలేదంటే సమాధానం ఏంటి? లేదు. ఒకవేళ కుర్రోడితో నడుస్తూ ఉన్నావు అనుకోండి, నీ ఎడం చేతి పక్కన నడువునానా లేకపోతే స్కూల్లో గొడవ చేద్దునానా అని చెప్పంసర్లా, నువ్వే కుడి చేతి పక్కన చేపట్టి లాగి కంట్రోల్ చేసుకుంటావు. ఎప్పుడు వెనకాల ఉండవు కదా. కనుక దేని ఇలా ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. చెప్పిన తినొద్దు అని చెప్పారు కనుక, కావాలని ఒకరు దుష్టుని ప్రేరణ తిన్నారు కనుక దేవుడు న్యాయాధిపతి, కరెక్ట్ వెంటనే ఏం చేశాడు? శిక్ష విధించాడు, తోటలోని పంపించేశాడు, దుష్టుని శపించాడు. ఇవన్నీ మనకు తెలుసు. దీన్ని బట్టి ఆ నీతిమంతుని ఆపకపోవటానికి కారణం కావాలని నువ్వు కానీ వెళ్తే ఏమీ పట్టించుకోడు. కానీ నీతిమంతునికి వస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నీతిని కాపాడుకోవటానికి ఆయన పక్షాన నువ్వు నిలబడితే నష్టం కలగనీయకుండా తప్పిస్తాడు. శత్రువులు సైతం మిత్రులుగా మార్చగలుగుతాడు. క్రీస్తునందు ఉంటే ఇప్పుడు మనమైతే ఏ శిక్ష కూడా రాకుండా కూడా ఆపడానికి అది సమర్థుడు. ఎప్పుడు అంటే అందరికీ కాదు, ఏమండి, అందరినీ అలా చేయడు, అందరినీ చేస్తాడు. ఒకవేళ ఎలా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలకి ఎందరున్నా చేస్తాడు. ఎందరున్నా ఆయన చిత్తానికి అవిధేతో, ఎంతమంది ఆయన చిత్తానికి అవిధేతో కావాలని వెళ్ళిపోతున్నటువంటి ప్రజలైనటువంటి వారికి ఎవరంటే కానీ రాజు పేద తేడా లేకుండా శిక్ష మాత్రం కన్ఫర్మ్ ఉంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్న సంగతిని ఈ రెండు విషయాలు గమనిస్తే ఎందుకు అక్కడ ఆపాడు, ఇక్కడ ఎందుకు ఆపలేదు అన్నదానికి నీ నుండి నీలో జరుగుతున్నటువంటి ఒక పొరపాటు నువ్వు గ్రహించుకుని మాట్లాడుతున్నామన్న సంగతిని ఈ రోజు కన్నా మన కళ్ళు తెరవటం ఎంతైనా మంచిదని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. అది మనందరం ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమే గ్రహించాలని ప్రభుని బట్టి నేను మీతో జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నా. సో దావీదు గారు ఎప్పుడైతే చేయకుండా ఆపలేదు కనుక ఆయన ఎంత అంత మహారాజు, జ్ఞానవంతుడు, హృదయానుసారుడైనటువంటి విధానంలో ఎన్నో బిరుదులు, చక్కటి తీరు కలిగి ఉన్నా ఈ ఒక్క ప్రాబ్లం కారణంగా జీవితం మీద పెద్ద మచ్చ తెచ్చి పెట్టేసిన సంగతిని మనం గ్రహించాలి. చూడండి, చిన్న తప్పు చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయన దావీదు గారితో రెండో కంటే తెలియకుండా చేసేసుకొని యుద్ధానికి వెళ్లకుండా ఉండి ఇక తదుపరి నేను తప్పు చేసిన సంగతిని కూడా తన మదిలో లేకుండా దేవుని చిత్తమే మర్చిపోయినట్లుగా దగ్గరగా 2-3 నెలలు
దేవుని దగ్గర ప్రార్థించుకొని మర్చిపోయినట్టు సంఘటనలు మనకు కనబడతాయి. ఏమండి, మా 2 సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయాలు మీరు చదువుకోండి. మాటలు చెప్తున్నాను, స్పష్టంగా ఉన్న మాటలు చెప్తున్నాను. ఎందుకు 2 నెలలు 3 నెలల వరకు దేవుని యొక్క విధానంలో అడగలేదు, నేను తప్పు చేసిన గ్రహింపు ఎందుకు రాలేదు అంటే, ఆల్రెడీ దావీదు గారి మనసులో ఒక ఫిక్స్ అయిపోయింది. చూడగానే అది కావాలి, ఆమెతో నేను ఉండాలి, ఆమెతో చేయాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఒక నీ ఆలోచన ఏమవుతూ నెరవేర్చబట్టడానికి ఒక క్రమాన్ని పెట్టాడుగా దేవుడు. ఆలోచన రావటం తప్పు కాదు ఒకవేళ, మరి దాన్ని పెట్టడానికి ఒక క్రమాన్ని పెట్టాడు కదా. ఏమండి, అదే కావాలని ఏముంది? నీకు కావాలంటే ఎంతో మంది ఉన్నారు కదా నీ నీ దేశంలో, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు. వాళ్ళందరినీ వదిలేసి ఏదైతే కావాలనుకున్నావు అని అంటే, నీ మనసుకు నచ్చినట్లు నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నీ మనసుకు నచ్చినందుకు వెళ్ళినందుకు గాను నీ మనసుని ఎలా గాయపరచాలో దేవునికి బాగా తెలుసు. అసలు దావీదు గారు చేస్తున్నది దేవుని ఎదురు చేస్తున్న సంగతినే మర్చిపోయాడు. ఏమంటే ఆయనకు రహస్యమైన స్థలం ఏదైనా ఉందా? లేదుగా. ఏమండి, కనుక నీ దేవుని ఎదుట పాపం చేయకుండా వాక్యం హృదయం ఉంచుకున్నటువంటి వాక్యం కూడా ఉంది మనకి 119వ కీర్తనలో. ఆయన ఎదుటనే చేస్తున్నాడు, ఎవరికి కనబడలేదు అనుకున్నాడు. ఎవరు నన్ను చూడలేదులే అని రహస్యం అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. ఆ విషయము చేసినట్టు తప్పు ఎప్పుడు బయటపడిందంటే 2 నెలల తర్వాత దగ్గరగా. ఎందుకని? నేను గర్భవతిని తెలియపరచడానికి ఎంత టైం పడుతుంది ఒక స్త్రీ? సో కన్సీవ్ అవటానికి నెల 2 నెలలు పైపడుతుంది కదా. ఆ 2 నెలల తర్వాత అంతవరకు నేను తప్పు చేసిన గ్రహింపు లేకుండా ఉండిపోయాడు దావీదు గారు. దేవుని చిత్తంలో ప్రార్థించి ఆ యుద్ధం అక్కడే యుద్ధం జరుగుతుంది, దాన్ని పట్టించుకోలే. మొత్తం పరిస్థితులను త్రిలోతుకలు ఇచ్చినట్లుగా మనం గ్రహించాలి. విషయం తెలుపుగానే, నేను గర్భవతిని తెలుపుగానే అయ్యో ఇది బయటపడిపోద్ది అనుకొని వెంటనే మరొక ప్లాన్ వేసి యుద్ధం నుండి యూరియాని రప్పించాడు. రప్పించిన తర్వాత ఇదిగో ఇంటికి వెళ్ళి 2 పర్యాలు ప్రోత్సహించాడు. వెళ్ళను అని అక్కడ దావీదు గారు ఉండేటువంటి ఆ మందిరంలో ఉండిపోయాడు. తర్వాత మొత్తుగా తాగి చెలమన్నాడు, వెళ్ళలేదు. అబ్బో ఇలా కాదు, ఇక ఇప్పుడు నా పాపం అంతా బయటపడిపోయేటట్టుంది. యుద్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క భార్యకి ఎలా గర్భవతయింది అనేటువంటి విషయం వస్తుంది కదా. పరిశీలన చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం మరి ఆ వ్యభిచారం చేసిన స్త్రీని పురుషుడు రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇటు ఆమె చంపబడాలి బత్సేబా, ఇటు దావీదు గారు కూడా చంపబడాలి ధర్మశాస్త్ర ప్రకారం. నువ్వు రాజువైనా పేదవైనా మరి ఒకవేళ యాజకుడు మరొకరు అయినా శిక్ష ఆయనకి వ్యతిరేకం చేసిన అందరికీ శిక్ష మాత్రం ఉండే తప్ప నీకు అధికారము లేకపోతే నేను యాజకుడిని అని తప్పించుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. ఒకరు మనుషుల నుండి పరిస్థితులు తప్పించబట్టడానికి నీకు నీ తెలివితేటలు బట్టి అనుకోవచ్చు, నువ్వు ట్రై చేయొచ్చు. కానీ దేవుని విధానంలో తప్పింపబట్ట ఎవరు తరం కూడా కాదనే సంగతి మనకు బాగా తెలుసు. సో మరలా రప్పించే వెళ్ళిపోయేటప్పుడు యూరియాని యుద్ధంలో యోబుకు ఉత్తరం రాస్తూ యుద్ధంలో మోపుగా జరిగే స్థలములు పెట్టి యూరియా చనిపోయేటట్టు చేయని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం పట్టుకొని ఈ యూరియా యుద్ధానికి వెళ్ళాడు. మొత్తం మీద యూరియా చనిపోయాడు. బాగా గమనించాలి. ముగిస్తున్నా, టైం అవుతుంది, ముగిస్తున్నా. చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేశారు తెలుసా? నేను ఏదో పెద్ద సానుభూతి పరుణలాగా నేను ఏదో యుద్ధంలో యూరియా చనిపోయాడు కనుక సో ఈవెన్ నేను ఏం చేస్తున్నానంటే దగ్గర తెచ్చుకుంటున్నాను. ఎంత ప్రేమ రాజుగారికి, ఎంత గౌరవం అండి నిజంగా. ఆమె యుద్ధంలో చనిపోయినటువంటి యూరియా భార్య ఇంటికి తెచ్చుకున్నాడు అనుకుని ఆ సానుభూతి పొందటానికి, ఆ సానుభూతిని తెచ్చుకోవటానికి ఇంటికి తెచ్చాడు. కారణం ఏంటి? అసలు మూలం ఏంటి? అప్పుడు ఆమె గర్భవతి, అది బయటపడితే ఖరాబ్ అవుద్ది. ముందు రాజు రాళ్లతో కొట్టి ఇద్దరిని చంపబడాలి. ఏమండి, కనుక అలా సానుభూతి పొందుకొని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఆమె తన భార్యగా ఉంచేసుకుంటాడు. ఏమండి, స్వీకరించి ఉంచేసుకున్నాడు. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ ఎన్ని రకాలుగా దావీదు గారు చేశారు. ఇవన్నీ ఎందుకు ఆపలేదు దేవుడు? నీతిమంతుడే కదా, ఎందుకు ఆపలేదు? నువ్వు కావాలని అన్ని రకాలు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళినానా, నేను ఆపకపోయినా నీ పాపాలన్నీ కడుగుతాను, నువ్వు అలా చేస్తుంటే అన్ని నేను ఆపుతాను అని ఎక్కడ దేవుడు తన గ్రంథంలో తన పిల్లల రాయలేదే. ఏమండి, ఆయన మనసుకు విరుద్ధంగా ఎప్పుడు మరి చేయడే. అంటే ఇక్కడ చాలా మంది పర్యాలు పాపం చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, పాపం చేసుకో అని వదిలేసాడు అన్నట్టు అంట. తప్పు. అటువంటి ఆలోచన మాట్లాడకండి. ఆయన మనసుకు విరుద్ధంగా ఎప్పుడు చేయడు. చెయ్యొద్దు అని చెప్పాడంటే అందరికీ చేయొద్దు అని చెప్పినట్టే. ఏమండి, ధర్మశాస్త్రం ఉందలికి ఆయనే చేశాడు. ఈ వ్యభిచారం చేశాడు. ఏమండి, పొరుగువారి భార్యను ఆశించాడు, నరహత్య చేయించాడు. ఏమండి, ఆయన చిత్తానుసారంగా యుద్ధానికి వెళ్ళవలసిన విషయంలో ఆజ్ఞ అతిక్రమించాడు. ఈ విధంగా పాపం చేసి ఆయన 4-5 ఆజ్ఞలు మీరిపోయాడు. ఎప్పుడు వచ్చింది దీనికి? ఇదంతా అన్ని జరిగిపోయిన తర్వాత అంత జరుగుతూ ఉన్న దావీదు గారికి మెలకు రాలే. అయ్యో నేను తప్పు చేస్తున్నానే, నేను పొరపాటు చేస్తున్నానే అని గ్రహింపు రాలే. దగ్గరగా 2-3 మాసాలు
జరిగిన తర్వాత వెంటనే నాతానుని పంపించాడు దేవుడు. అప్పుడు కానీ కళ్ళు తెరవలే దావీదు గారు. అంటే ఎంత మైకంలో దిగిపోయాడు, ఏమండి, ఎంత మైకంలో దిగిపోయాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎందుకు రాలేదు అని అంటే, కావాలని నువ్వు వెళ్ళిపోయావు గనుక ఆపడు, ఎట్టి పరిస్థితులు ఆపడు, ఆపలేదు కూడా. ఆపలేదు. ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు కనుక ఆయన మీద శిక్ష రప్పించాడు. సంసోన్ గారు ఉన్నారు, కావాలని వెళ్ళిపోయాడు ఫిలిష్తీయుల దేశం. కావాలని ఆమె ప్రేమలో పడిపోయి తన యొక్క యోగ్యతను మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు, తన న్యాయాధిపతి సంగతిని గుర్తులేదు. ఆ మైకం అంతా కమ్మేసేటప్పటికి చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. అంతే కదా, బాగా గమనించాలి. అంటే ఇక్కడ ఎందుకు ఆపలేదంటావా, ఇప్పుడు ఎందుకు ఆపలేదంటావా? మరి ఎలా ఇప్పుడు దేవుని మనసును గ్రహించేది ఎలా? ఇదే దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న విధానం. నీ జీవితంలో కూడా ఎన్నో, నేను ఇంత నీతిగా నడుస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నాకు కూడా ఎన్ని కష్టాలేంటి నష్టాలేంటంటావా? వాటి ద్వారా నిన్ను ఉన్నత దృష్టిని తీసుకెళ్తానికైతే కావచ్చు. అప్పుడు కూడా నువ్వేం చేయాలంటే, దేవుడు ఆపలేదు, ఎందుకు ఇట్లా చేయట్లేదు, నాకు ఎందుకు ఛానల్ బట్టి నాకు ఇలా జరుగుతుంది, తప్పు తప్పు. మరి ఈ మాట నువ్వు ఒక్కడ అంటున్నావు, గత కాలంలో ఎన్నో పర్యాలు ఎన్నో గాయాలు కష్టాలను కాపాడినప్పుడు ఎంత గొప్పడండి దేవుడు అని ఎప్పుడైనా అన్నావా? అంటే నీకు కష్టం కలిగితే ఇలా మాట్లాడతావు, మేలు కలిగితే నోరు మూసుకుంటావు. పోయిన మనగా ఉండకూడదు అనే సంగతిని కూడా గ్రహిస్తూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాము. అని సంసోన్ కూడా కావాలని లేడు, అంతే సంగతులు. ఈ విధంగా నాతను వచ్చి చెప్పాడు, ఎస్ నేనే చేశానని, ఇదిగో నీ మీదకి, నీ కుటుంబం మీదకి యుద్ధాలు వస్తాయి అని, నీవు నీ కుటుంబం ద్వారానే హింస పొందుతావు అని అనగానే, అన్నట్టుగానే 9 కుమారులు చనిపోతారు. ఆ అభిషేకం వెళ్ళి, మరి ప్రియ దేవుని పిల్లలరా, ఆ తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు. అండ్ తిరుగుబాటు చేసిన తర్వాత యుద్ధ అరణ్యంలో పారిపోతాడు. ఎంతో కష్టాలు, భయంకర స్థితిలో నుండి అప్పుడు రాస్తాడు 51 కీర్తన, నేను తప్పు చేశాను, నేను నన్ను ఇస్సోపుతో కడుగు, నీ రక్షణానందం నా దగ్గర నువ్వు తీయొద్దు, నీ పరిశుద్ధాత్మను తొలగించొద్దు, నీ సన్నిధిని తోలవేయద్దు. ఎంతో దుఃఖపడిపోతూ ఎంతో బాధతో 51 కీర్తన రాస్తాడు. ఆ దుఃఖము, ఆ పరిస్థితి దేవునికి ఇష్టమైంది కనుక ఆ నిజమైన పశ్చాత్తాపంతో క్షమాపణ గుణాన్ని అంతగా నలిగిపోయి అడిగాడు కనుక తర్వాత దేవుడు క్షమించి రాజ్యాన్ని రప్పించాడు. హృదయానుసారుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత దావీదుగా హృదయానుసారుడిగా ఉండి ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి స్థితిలోనికి దావీదు గారు వచ్చాడు. బేష్ అని అనిపించుకున్నాడు. ఇక యూరియా భార్య యందు తప్ప ఇక శరీరక్రియలు ఎప్పుడు కూడా దావీదు గారు పడిపోయినట్టు కానరాదు. ఈ మాట 1 రాజులందు 15:4 మనం చూస్తామండి. కనుక దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, ఆ దేవుడు ఎందుకు ఆపలేదు అనే దానికంటే, దేవుడి ఆజ్ఞను ముందే నేను మేరబట్టి ఆ మాట పలుకుతున్నావు అని అంటే, నీలో స్వార్థం ఉండి పాపం చేయటానికి నిన్ను ప్రోత్సహిస్తూ, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అలా చేయొచ్చు అని నిన్ను ప్రోత్సాహపరుచుకుంటున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, అది పాపం నిన్ను ఏలుతుంది అని అర్థం. పాపం ఏలటం అంటే ఏంటి అంటే, ప్రేమ దేవుని పిల్లలారా, నీ కోరికలు ఉండే, నీ ఉద్దేశాలు ఉండే, వాటిని అమలు జరుపుకుంటానికి, ఆ యొక్క క్రియ నువ్వు జరిగించుకుంటానికి నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తుంది. నేను లాక్కుంటూ వెళ్ళేదే పాపం ఏలటం అంటే. దానికి లోనైపోతావు. ఇప్పుడు అదే దావీదు గారు కానీ, సంసోన్ గారు కానీ, అలాగే పాపం వాళ్ళు ఏలింది, వాళ్ళు లాక్కొని వెళ్ళి పాపం చేసినట్టు చేసింది. కానీ దేవుడు కాదు అన్న పనిని మాత్రం ఆగకుండా ఉండలేకపోయారు. కారణం, పాపానికి లోనయ్యారు. అంటే దావీదు గారు పడిపోయి పాపం చేశాడా, పాపం చేసి పడిపోయాడా అని అంటే, పడిపోయే పాపం చేశాడు. ముందే పడిపోయాడు, తర్వాత పాపం చేశాడు. కాబట్టి ఈ విషయం మనకి చక్కర్థం. ఈ రోజున ఈ మాటను బట్టి ప్రేమ సోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు ఆపలేదు అదని చేయకు. క్రీస్తు ప్రభుల వరకు కూడా నీతిమంతుడుగానే ఉన్నాడు. ఏమండి, మరి ఆయన కూడా మరి అన్యులైనటువంటి వారు కొడుతూ చంపుతుంటే దేవుడు ఎందుకు ఆపలేదు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నట్టుకి యేసు ప్రభుకి 2 డిఫరెన్స్. ఆయన దీంట్లో కలపడానికి అవకాశం లేదు. ఈయన ప్రత్యేకమైన పని మీద చనిపోవటానికే ఈయన వచ్చాడు, ఆ కార్యం జరిగించటానికి ఈయన వచ్చాడు. ఎందుకు? మన అందరి రక్షణార్థమై. ఇది ఆయనలో కలవటానికి ఇది లేదండి. అంటే దేవుడు మరి ఎందుకు ఆపలేదండి ఆ యేసు ప్రభుని అని అడగటానికి కూడా ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఈయన ఇందుకే పుట్టి ఈ కార్యం జరిగించడానికి సర్వమానవాళి పాప పరిహారాత్మ చేశాడు కనుక మరి యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన ఆపలేదండి. మరి అక్కడ శారమ్మ గారిని మరి యోసేపుని టాపాడు కదండి అని అడగండి. నక్కకి నాగలోకానికి ముడిపెట్టకండి. ఏమండి, కనుక ఈ విధంగా గమనిస్తూ నా పరిస్థితులు ఎలా చూసుకొని ఇదని జరుగుతున్న సరే నాకు ఆపలేదని నిందకంటే, ఒకళ్ళు నేను చేసిన దానికి వచ్చిందా, లేకపోతే నాకేదో పరీక్షకు వచ్చిందా? నీతిమంతులు
మరి హింసించబట్టము, నిందింపబట్టము అది ధన్యతగా వచ్చిందా అనే సంగతిని గ్రహించుకొని ఆ దేవుడి చిత్తం ఏంటో మరి తెలుసుకుని గ్రహించి ముందుకెళ్ళటం ఎంతైనా మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమండి. అంతేగాని అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఉన్న భక్తిని పోగొట్టుకొని ఆ దేవుని కోపానికి గురై శిక్ష తెచ్చుకోవటం మంచిది కాదు అని ప్రభుని బట్టి అతని జ్ఞాపకం చేస్తున్నా. సోదరుడా, సహోదరి, ఇక నుండి అయినా ఆ దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు, ఉం? అది అలా ఎందుకు చేసాడు, ఎలా ఎందుకు చేసాడు, నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన అడిగేస్తే అనేది ఏమండి. కనుక ఇలాగే మాట్లాడు, తప్పులేనివారు తమ తప్పులు ఎరుగరట అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ముందు నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసుకుంటూ ప్రయత్నించేయి, తర్వాత ఎదటవాని కంట్లో నలుసును తీయటానికి ప్రయత్నించేయి. అతనికి మేలుకరంగా ఉంటుంది, నీకు క్షేమకరంగా ఉంటుంది. కానీ ఇటు విషయాలు మానేసి దేవుని మీదే మాట్లాడేటట్టుగా రకరకాల డబుల్ మీనింగ్ కౌంటర్లు ఇచ్చేసేటట్టుగా మాట్లాడే ప్రబుద్ధులారా గ్రహించండి, ఇలా మాట్లాడకండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మరొకసారి చెప్తున్నా, నీ బిడ్డల విషయం ఎందుకు ఆపలేదంటే నువ్వేం చెప్తావు, నీ భార్యను ఎందుకు ఆపలేదు అటు వెళ్ళిపోతుంటే, నీ భర్తను ఎందుకు ఆపలేదు, నీ ఆఫీస్లో నీ ఆఫీసరు నీ సబార్డినేట్ ఎందుకు ఆపలేదు, ఈ లంచాలు గొంచాలు తీసుకుంటాను, ఇలాంటి అన్ని కూడా పరిగణలో తీసుకొని అప్పుడు దేవుని ప్రశ్నించండి. అది విజ్ఞానం అంటే, అది జ్ఞానవంతులు ఆలోచించే తీరు అని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తూ, సోదరుడా, సహోదరి, నువ్వు కావాలని ఏది చేసుకున్నా దేవుని ఆజ్ఞను మీరుకున్నావు, వద్దన్నా చేస్తున్నావు, దేవుడు ఆపడో. ఒకటి, ఒకరు పక్కాగా నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉంటే, నాడు నేడు దేవుని మనసు మార్గం, తప్పనిసరిగా కడ వరకు కూడా విశ్వాసంతో ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు నిలబడితే నీకు నష్టం కలగనీయకుండా ఆ నీ మీద చేస్తున్న తప్పు లేకపోతే నీ మీద చేయాలనుకున్న విధానాన్ని ఆపి తప్పనిసరిగా తీసుకొస్తాడు. లేదా ఒకవేళ గాయం పెడతాడు, గాయాన్ని కడతాడు, ఆ కుట్నూలుగా ఎదురుకుండా నేను సరదాగా మరలా పరిగెత్తించేటటువంటి కార్యాలు కూడా చేస్తాడు. ఆయన ఏదైనా చేస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యమే. నీలా నిన్ను నన్ను ఏలెత్తి చూపించుకునే రేంజ్ దేవుంది కాదు. ఏమండి, అలా చేయటం కూడా మంచిది కాదు అని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరని తెలియపరుస్తూ, మరి నీలో నాలో మనలో ఉంటే దిద్దుకుందాం. అట్టి కృపాటువంటి ఆలోచన దేవుడిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. పలకమైన మాటల పరమార్థం ఏంటో బిడ్డలు గమనించడానికి సహాయం చేయండి. దేవా, అలా ఎందుకు చేయలేదని మిమ్మల్ని ప్రశ్నించే కంటే మా బిడ్డల మేమెందుకు చేయలేకపోయాము అనేటువంటి గ్రహింపుతో మాట్లాడే మంచి ఆలోచన వినిన బిడ్డలైన మాకు అనుగ్రహించారు. ఒకవేళ వ్యతిరేకతలు ఏమైనా ఉంటే దిద్దుకునే కృపనిమ్మని, ఇంకా రక్షణ పొందని బిడ్డలుగా ఎవరైనా ఉంటే మా తండ్రి వింటున్నటువంటి వారు మీ కుమారుడు క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి నీతిమంతుల కృప కలిగిన వారు ఉంటే సహాయం చేయమని, రేపటి కాలంలో కలుసుకోవటం మీరు అంగీకరిస్తే తండ్రి కృప చూపమని, విని బిడ్డలందరినీ బలపరిచి దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.